నమస్తే. మీరు లైక్ ఇన్ క్లాసెస్ ఆర్ ఇన్ ఎవ్రీవేర్ ఆర్ ఇంటి దగ్గర లైక్ పీపుల్ ఆర్ లైక్ సో ఓవర్ థింక్ చేస్తున్నారు. జడ్జ్ చేస్తారని ఎట్లా జడ్జ్ చేస్తారు, వాళ్ళు ఎట్లా జడ్జ్ చేస్తారు, వీళ్ళు ఎట్లా జడ్జ్ చేస్తారు, మనకు అవసరం ఇది, మనం ఏం చేస్తాం, మన వల్ల అవుతుందా లేదా, అరే వాళ్ళు చూసి నవ్వుకుంటారు, వీళ్ళు చూసి నవ్వుకుంటారు. నేను ఒక చిన్న స్టోరీతో చెప్తాను. అండ్ some I know some girls in my colony, just not just they know me, my name, but వాళ్ళ పేరు నాకు కూడా తెలుసు. బట్ we didn't ever spoke. న్యాచురల్గా మన దగ్గర అమ్మాయిలు మాట్లాడుకోరు, అమ్మాయిలు ఫస్ట్ మాట్లాడరు, అబ్బాయిలు దే షుడ్ హ్యావ్ టు, దట్స్ అ థింగ్, ట్రెడిషన్. సో ద ట్రెడిషన్ కూడా అట్లే స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా నేను ఇప్పుడు ఈవెన్ 2-3 years వరకు నేను మాట్లాడను. I did. I ever wanted to. But the will రాకపోతుండే. సో when I tried to, నా లోపల ఏముండేదంటే, will she accept me? I didn't even started talking. అంటే మాట్లాడకుండా కూడా నేను ఏవేవో ఆలోచిస్తుంటే, అరే ఆమె ఇట్లా చూస్తుంది, కాలనీ కదా, పీపుల్ తెలుసుకుంటూ ఉంటారు, తెలిస్తే ఇట్లా గలీజ్గా. సో I dropped every time when I get opportunity to talk with her, I just make waste of it. అట్లా ఇంకోటి చెప్తాను. లైక్ ఇంకోటి ఏంటంటే, నా జిమ్లో లైక్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు గర్ల్. లైక్ ఎందుకంటే మా జిమ్లో ఒక్కటే అమ్మాయి వస్తుంది, ఇద్దరు వస్తే లైక్ అమ్మాయి ఎట్లా అంత కాన్ఫిడెంట్ ఎట్లా ఉంటుంది, లైక్ మా జిమ్లో అంతమంది అబ్బాయిలు ఉంటారు, నేనే లైక్ ఇన్ వే దేర్ ఆర్ సో మెనీ గర్ల్స్, 2-3 గర్ల్స్ ఉన్నారు, నడుచుకుంటూ పోతారు అంటే నేను వే మార్చుకొని పోతాను. అది కూడా ఒక ఓవర్ థింకింగ్. సో దీనికి ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే కొంచెం ఈజీగా స్టెప్స్ లైక్ బేసిక్ కొన్ని స్టెప్స్ ఉంటాయి, సారీ ఫర్ దాట్, కొన్ని బేసిక్ స్టెప్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే అవి మీకు యూస్ఫుల్ అయితే పక్కా కొంచెం కొత్త ఉండొచ్చు, లైక్ తెలిసి కూడా ఉండొచ్చు, బట్ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ. టిప్ నెంబర్ 1, ఫ్రెండ్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఆర్ సో యూస్ఫుల్ బ్రో. లైక్ ఈవెన్ లైక్ నాకు ఒకటి ఇది ఉంటుంది, ట్యాంక్ టాప్స్ ఉంటుంది, అంటే స్లీవ్లెస్ ఉంటుంది, అది తీసుకోవాలని నాకు చాలా భయం. సో నేను ఫస్ట్ కూడా చాలా భయపడేవాడిని, ఇది ఏంటంటే, కానీ నేను అట్లా చేసుకున్నా. నేను ఇంకో ఫ్రెండ్ కూడా కొనిపించిన, వాడు వేసుకోండి, నేను కూడా వేసుకున్నాను. వాడు ఇప్పుడు నాకు ఇది కంఫర్టబుల్ అయింది, అరే వాడు కూడా వేసుకుని నేను ఒక్కడినే కాదు. ఆ తర్వాత నార్మల్గా ఇంకా అట్లా పోయినా కానీ తర్వాత నేను ఒక్కడిని వేసుకున్నా కానీ నాకంతా లైక్ అంత సిగ్గు అంత ఇది ఫీల్ అయిపోతుండే. ద థింగ్ ఇస్ దట్ నాకు ఒక ఇది కావాలి, సపోర్ట్ కావాలి, నా సపోర్ట్ కావాలి, అదని సపోర్ట్ కానీ అవుట్ నుంచి వచ్చింది, ఇప్పుడు ఇండియా నుంచి రావాలి. అండ్ ఇంకోటి సేమ్ థింగ్, సమ్ టైమ్ లైక్ వాడు ఏం చేస్తుందంటే లైక్ జస్ట్ లైక్ ఆడిపోయి వాడినితో మాట్లాడాలనుకుంటున్నాడు సంథింగ్, జిమ్లో ఆ కాన్ఫిడెంట్గా ఎట్లా ఉంది ఆ అమ్మాయి అని వెళ్ళండి, డైరెక్ట్గా నాకు వెళ్ళి వద్దు అన్న మాట్లాడదాం చిన్న అవును అంటే ఇట్లా ఉంటారు అంటే, సో ఇది అని షీ మేడ్ సమ్ కన్వర్సేషన్, షీ ఆస్క్డ్ అట్లా మాట్లాడుకో. ఓకే, దట్స్ సూపర్ ఈజీ బ్రో, సూపర్ ఈజీ. నేను 2-3 months నుంచి అట్లా ఆడదాం అనుకున్నా, జస్ట్ స్టాప్ అయిపోయి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఇట్స్ నాట్ ఈవెన్ దాట్ బిగ్, ఇట్స్ లిటిల్. అండ్ ఆల్సో ఇంకా ఇది వచ్చేసి, ఈ మాట్లాడదాం వచ్చి కూడా యూ కెన్ ఆల్సో మేక్ దాట్ పాసిబుల్. ఎట్లా, జస్ట్ ఏం చేయకండి, మీరు మైండ్లో ఒక ఇది తీసేయండి, లైక్ ఏంది, అరే మనం ఏమనుకుంటాం. మోర్ ఫోర్సింగ్గా మన ఏజ్లో, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దట్ యు ఆర్ అహెడ్. లైక్ ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ ఒకటి చూడడం, ఎందుకంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కాంటెంట్ కొన్ని ఇట్లాంటివి లైక్ బేసిక్ ఇట్లా ఎవరు చూడరు. మన తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంతా. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నార్మల్గా బేసిక్గా అయింది, కానీ ఇట్లాంటివి చేయలేదు. మనం చేస్తున్నాం, మనం చిన్న గ్రో అవుతాం. ఈవెన్ దట్టు మీరు అహెడ్ ఉన్నారు. మనకేంది అంటే మనకు ఓవర్ థింకింగ్, ఎందుకంటే బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి, కొంచెం అందరికన్నా మనకి ఎక్కువ తెలిసి ఉంటుంది. దానివల్ల మనం ఏంటంటే అరే ఎట్లా చేస్తూ మాట్లాడుతుంది. కానీ స్టూపిడ్ పీపుల్ ఉంటారు. స్టూపిడ్ అంటే లైక్ వాళ్ళకి అంత ఉండదు, ఫూలిష్.
లైక్ పీపుల్కి మనం ఉంటాం కదా, తెలియదు వాడొక ఇది అని. బట్ తెలియదు, అందుకనే వాడు అంత కాన్ఫిడెంట్ ఉంది. ఇది తెలిసి నువ్వేం చేస్తున్నావు? యూ కాంట్ డూ ఎనీథింగ్ బ్రో. ద థింగ్ ఈస్ దట్ నువ్వు కొత్త సెల్ఫ్ అనుకోవాలి. లైక్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయి ఇప్పటి నుంచి కొన్ని రోజులు. సేమ్ యాస్ అట్లా చేసినాం అనుకో, ఒక థింగ్ పెట్టుకో, సింపుల్ థింగ్. కంట్రోల్ నుంచి కంట్రోల్ కొత్తగా రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ కంట్రోల్. లేకపోతే ఇట్లా గట్టిగా మాట్లాడితే మాట్లాడు, ఎక్కువ తిరిగితే తక్కువ తిరుగు. ఇట్లా కొంచెం యూ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అట్లా ఇది ఒకటి అనుకో, కొన్ని కొత్త పర్సనాలిటీ చేయి. నీకు అంత తెలుసు అనుకోకు, ఓహో ఏమవుతుంది, ఏం కాదు, ట్రై చేయి. వాళ్ళు ఏమనరు, నువ్వు అనుకుంటావు అట్లా. సో దాట్స్ ఇట్. జస్ట్ జంప్ చేయండి ఆ దాంట్లోకి. ఇంకోటి ఒక ఫ్రెండ్స్ పెట్టుకోండి, ఇంకేముంది, అంతే. హ్యావ్ టు బీ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, అంతే. ఇంట్లో ఉండి పండుకోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్.